తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి చిన్న కార్యకర్త అంటే కొద్దిగా రాష్ట్రంలో మా అందరికి ఉండే ఒపీనియన్ ఏంటంటే కొడాలి నాని అంటే బేసిక్గా అంత చిన్న పొలిటీషియన్ ఏం కాదు, చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ఇది. మీరు చూస్తే సౌమ్యంగా ఉన్నారు కొంత, మీరు ఎట్లా తగ్గుతారు అనేది కొద్దిగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ డౌట్. ఈరోజు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ మీరే కరెక్ట్ అని ఏ రకంగా ఉద్దేశించుకున్నారు అని అంటే? నేనే కరెక్ట్ అనే దాంట్లోకి నేను బాబుగానే వెంటనే ఉద్దేశించుకోలేదు. నేను వచ్చాను, ఇక్కడ చూశాను, నేను కనెక్షన్ చూశారు, కనెక్టింగ్ విత్ పీపుల్ చూశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో నాకు అంత తెలియదు, కానీ బేసికల్లీ నేను పెద్ద పెద్ద వర్డ్స్ చెప్పడానికి. బట్ నాకు అనిపించేది ఏంటంటే, వెన్ యూ కనెక్ట్ ది పీపుల్ తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడు మీతో నాకు కనెక్షన్ ఉందా లేదా అనేది ఆటోమేటిక్గా తెలుసు. సో వెన్ వీ గో అండ్ మీట్ దెమ్, బేసిక్గా ఆ క్లారిటీ వచ్చేస్తుంది. నేను వచ్చిన తర్వాత 1.5 year తర్వాత నాకు అనౌన్స్మెంట్ వచ్చింది, కానీ వెంటనే నేను రాలేదు. రాజకీయ ఓనమాలు దిద్దించిన గురువు ఎవరు అని అంటే ఏమంటారు మిమ్మల్ని? ఓనమాలు, రాజకీయాలు, ఓనమాలు దీంట్లోంచి అంత లేదండి. బేసిక్గా సింపుల్గా ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్. ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్ చేసింది నన్ను దీంట్లో తీసుకొచ్చింది అయితే చిన్న గారు, గ్యారంటీగా. ఇద్దరం బాగా క్లోజ్. ఆయన ఎంపీ అయిపోతే నాకు సరిపోయేది హ్యాపీగా. అక్కడి నుంచి హ్యాపీగానే ఉండేవాళ్ళం బేసిక్గా. దాంట్లో నుంచి నెక్స్ట్ ఇది కూడా కొట్టాలి అనే ఉద్దేశం అయితే కనుక గట్టిగా ఉంది. అంటే తెలుగుదేశంలో ప్రతి కార్యకర్తకు ఉందండి కొట్టాలనేది. ప్రతి ఒక్కళ్ళు నేను ఉన్నప్పుడు ఇంకెవరు ఇన్ని ఆవిడ కొడతాడు, ఎవడోడు కొట్టాలి, ఎవడోడు రావాలనుకున్నాడు. వైనాట్ మీ అనిపించింది దీంట్లో. ఆయన కూడా ఎస్ యు ఆర్ రైట్ అన్నాడు. ఇంకా నా వ్యక్తిత్వం కూడా తెలుసు కాబట్టి ఆయనకు గుర్తుగా. ఎందుకు బేసిక్గా కొడాలి నాని గారు అంత పెద్ద రావణుడు లాగా కనిపించారంటారు? కాన్స్టెన్సీ మీరు చెప్తుంటే అలానే కనపడతా. నాకు ఫస్ట్ నుంచి ఎప్పుడు అనిపించలేదు. వెరీ ఈజీలీ బీటబుల్ గా అనేది. ఎందుకంటే ఐ నో హిమ్. తను నాకు కూడా తెలుసు బాగానే గట్టిగా. సో తన ఉద్దేశం కానీ తన మనస్తత్వం కానీ తెలుసు కాబట్టి తను అంటే దెర్ ఈస్ సర్టన్ పీరియడ్ దట్ యూ కెన్ యాక్ట్. నువ్వు యాక్షన్ ద్వారా నువ్వు అంటే ఏదో నటించి కొంతకాలమే భ్రమ పెట్టగలం బేసిక్గా. అది ఓకే. అది ఆయనకి చాలా కాలం నడిచింది, మోర్ దాన్ రిక్వైర్డ్. జెన్యూనిటీ వెన్ యూ హ్యావ్ ఇట్ విల్ డెఫినెట్లీ కెన్ డూ ఇట్ అనేది అనిపించింది. ప్లస్ నాకు గుడివాడ చేంజ్ చేసుకోవాలి. యూ కెనాట్ బి లైక్ దిస్. అంటే మీరు గుర్తుపెట్టుకుంటే దాంట్లోంచి అతను మాట్లాడిన మాటలు కానీ మాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనేవాడు మాలాంటి వాళ్ళకి దేవుడు. ఆయన. అంటే బికాస్ ఆఫ్ హిమ్ వీఆర్ వాట్ వీఆర్ నౌ. ఆయనే కనుక అంత ఆలోచించి అంత చెప్పకపోతే, అంత దీంట్లోకి తీసుకురాలేకపోతే మేము కూడా ఏం చేయాలో తెలియకుండా కూర్చుని ఉండే పరిస్థితి నుంచి దాంట్లోంచి ఒక చేంజ్ తీసుకుని వచ్చి పీపుల్లో ఒక రెవల్యూషన్ చేసి ఆ థాట్ ప్రాసెస్ని తీసుకుని దాన్ని వర్క్ చేసి చూపించిన వ్యక్తి ఆయన బేసికల్. సెటిల్డ్ బిజినెస్ ఉన్నవన్నీ వదులుకొని వచ్చి రాజకీయంలోకి వచ్చి గెలిచినప్పటికి కూడా ఎప్పుడైనా రీగ్రెట్ ఫీల్ అయ్యారా? అది డిపెండ్స్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ అండి, వాట్ వీఆర్ థింకింగ్ బేసిక్గా. నాకు ఇప్పుడు చేసేది నచ్చుతుంది అండ్ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ టు పీపుల్. వాళ్ళ ఆనందం చూస్తున్నాం, సంతృప్తినిస్తుంది. రోడ్డు మీద వెళ్తా ఉంటాం, సార్ ఇక్కడ చెత్త బలే తీశారు సార్, అసలు లేకుండా చేశారండి, అసలు చచ్చేవాళ్ళం అంటారు ఎవరో ఒకటి కలిసి. దట్ మేక్స్ మీ హ్యాపీ. అక్కడ వాటర్, సార్ 40 ఏళ్ళ పాటు వాటర్ రాలేదండి, దీంట్లో మీకు వాటర్ మీ వల్ల వచ్చిందండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటారు. దట్ మేక్స్ మీ హ్యాపీ అండ్ ఎంజాయ్ వాట్ వీ డూ